కనుక స్వామివారు చెప్పేటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే భగవద్గీతలో దాదాపుగా అసత్వాదాన్నే స్వామివారు ఇచ్చినటువంటి యొక్క అంశముగా మనకి గోచరిస్తుంది. అసద్వాదం అంటే బొత్తిగా లేదు అనేటువంటిది అసద్వాదం కింద వస్తుంది. దాన్ని పరమాత్మ 2వ అధ్యాయంలో అసత్వాదాన్ని ప్రతిపాదన చేసిన భావమే అక్కడ వస్తుంది. లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు అనే మాటలో లేనిది ఎప్పటికీ లేదు, ఉన్నది ఎప్పటికీ ఉన్నది అనేటువంటిది ఒక అసత్వాదమే దాదాపుగా వస్తుందన్నమాట. అయితే అది ఎవరికి తెలియబడుతుంది ఆ విషయం అనేటువంటి దానికి తత్వదర్శిభిహి అనేటువంటి పదాన్ని అక్కడ ఆయన గారు ప్రయోగించారు. తత్వదర్శిభిహి, తత్వ అనుభవాన్ని పొందినటువంటి వారికి మాత్రమే ఆ విషయం గోచరిస్తుంది అనేటువంటి ఆ విషయాన్ని మరొకసారి కూడా పరమాత్మ దాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతిపాదన చేయటం కూడా జరిగింది. అది 9వ అధ్యాయంలో మనం చెప్పుకున్నట్లుగా మయా తతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాన్ని అని చెప్పినట్టు వ్యావహారిక సత్తాత్వమును అంగీకరిస్తూనే ఆ తర్వాత శ్లోకంలో నా అంటే లేదు అనే మాట అసద్వాదాన్ని తీసుకొచ్చాడు. అది లేదు అని చెప్పిన మాట చెప్పుకొచ్చాడు. ఇది కనుక నచత పశ్యమే యోగం ఐశ్వర్యం అని చెప్పినట్టు స్వరూప అనుభవము పొందినటువంటి వారి విషయముగా మాత్రమే నా లేదు అనేటువంటి మాట స్వామివారు 2 చోట్ల అదే మాట ప్రతిపాదన చేశాడు. 2 చోట్ల ప్రతిపాదన చేశాడు. నా అనే పదం వాడుతూ లేదు లేదు అని చెప్పనే మాట వాడారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి ఆ లేదనేటువంటి మాట ఎవరికి అనేటువంటి విషయంగా చూసినట్లయితే తత్వదర్శిభిహి అనే మాట 2వ అధ్యాయం ఆ శ్లోక సందర్భంలో వాడిన పదము. అది 9వ అధ్యాయంలో అయితే పశ్య మే యోగం ఐశ్వర్యం, ఈశ్వర సంబంధమై బ్రహ్మ సంబంధమై ఉన్నటువంటి యోగం నీకు కలిగినట్లయితే ఆ విషయం నీకు అనుభవానికి వస్తుందని చెప్పినట్టు 2 చోట్ల కూడా స్వరూప అనుభవమును పొందినటువంటి వారి ప్రస్తావనే ఆయన తీసుకురావటం జరిగింది. కనుక దాన్ని బట్టి చూస్తే మరి అసత్వాదం కింద లేని దానికి లేనిది ఎప్పటికీ లేదు, ఉంది ఎప్పటికీ ఉన్నది అనే మాటల్లో ఉన్న బ్రహ్మం ఎప్పటికీ ఉన్నది, లేని జగత్తు ఎప్పటికీ లేదు అనేది ఇది కూడా పాదాచార్యుల వారి మాండలిక కార్యకల విధానాలలో అసత్వాదం వస్తుంది. అయితే మరి అట్లా తత్వదర్శిభిహి అనే అనుభవం పొందిన వాళ్ళు ఎవరు లోకంలో? పశ్యమే యోగం ఐశ్వర్యం, ఈశ్వర సంబంధమై ఉన్న యోగాన్ని ఎవరు పొంది ఉన్నారు? ఈ 2 పొందాలంటే చాలా దాదాపుగా ఎంతో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సామాన్య విషయం కాదు. తత్వదర్శిభిహి అనే మాట అన్న దానికి పశ్య మే యోగం ఐశ్వర్యం, ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యోగాన్ని అనగా యోగ సమాధి తురీయ అనుభవాన్ని పశ్య చూడు అనేటువంటి మాట. అది దాదాపుగా ఒక చరమాంకానికి చేరుకున్నటువంటి వారి సంబంధ అంశం. అది చరమాంకమునకు చేరుకున్నటువంటి వాళ్ళ అంశం. అది చేరుకోవటానికి ఎంతో ప్రయాస కూడా ఉన్నది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సహ మహాత్మా సుదుర్లభ అన్నట్లుగా మరి అలాంటి యొక్క మార్గంలో ప్రయాణం చేయటం చాలా క్లిష్టమై ఉన్నదని చెప్పి అన్నాడు. క్లేశోధిక తరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం అనే మాటలో పరమాత్మ దుఃఖదాయకమై ఉన్నటువంటిది, ఎంతో శ్రమతో చేరినటువంటిది, ఎంతో పట్టుదల కలిగి చేసేటువంటి వారికి మాత్రమే సాధ్యమయ్యేటువంటిదిగా మహాత్ములు చెప్పేటువంటి మాటలు. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి అని పతంజలి కూడా ఆ విషయాన్ని ప్రస్తావన చేసిన విధానము. కాబట్టి ప్రకారముగా ఇది కొంత ప్రయాసతో చేరి ఉన్నటువంటి యొక్క అంశమే. ఇది అంత తేలిగ్గా అనుకున్నంత మాత్రముతో మనం ముందుకు వచ్చి నిలబడేది కాదు. ఒక మాటతో మనకు అది ప్రత్యక్షం అయ్యేది కాదు. చాలా ప్రయాసతో ప్రయత్నాతమానహతు యోగి సంశుద్ధ కిలిపిష అనేక జన్మ సంసిద్ధ. ప్రయత్నాతమానహతు యోగి సంశుద్ధ కిలిపిష అని మాటలు కూడా పరమాత్మ అంటాడు. కాబట్టి ఆ కల్మషాలన్నింటినీ కూడా మరి కడుక్కోవాల్సి ఉంటుందయా అని చెప్పంటూ ఉన్నాడు.
ఎందుకంటే ఆ యొక్క చెత్త అంతా నువ్వే పోగేసుకున్నావు. ఊళ్ళో పడి నానా రకాల విధాయకాలుగా చీపళ్లతో బాగా చిమ్ముకొని తెచ్చుకొని ఆ చెత్త అంతా లోన వేసుకున్నావు. కాబట్టి వేసుకున్నటువంటి యొక్క చెత్త నువ్వే కడుక్కోవాలి, ఆ బాండం నువ్వే కడుక్కోవాలి, ఆ పాత్ర నువ్వే కడుక్కోవాలి, చెత్త అంతా తీసేసుకోవాలి. కాబట్టి ఈ ప్రకారంగా ప్రయత్నాత్ అనే మాట పరమాత్మ వాడాడు. అందువల్ల ఇది ప్రయాసతో చేరి ఉన్నటువంటి యొక్క అంశము. ఇష్టపడాల్సిందే, కష్టమైన ఇష్టంతో ప్రయాణం చేయక తప్పదు. ఎందుకంటే భవసాగరం దాటాలన్న అపేక్ష ఉంది కాబట్టి తప్పదు అని చెప్పారు. ఒకవేళ సోమరత్వాన్ని వహించి మా వల్ల కాని వ్యవహారం ఇది, మాకు సాధ్యమయ్యేది కాదు అన్నట్టు నిరుత్సాహం తెనక్కపోయావు అని చెప్పనంటే మళ్ళా కథ ఆరంభం అవుతుంది. భవసాగరం భవచక్రం మళ్ళా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విధానముగా అలాంటి విషయాలలో పరమాత్మ కూడా ఇది కష్టసాధ్యం అని చెప్పని అంటూనే కొంత ప్రోత్సాహాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. శనైహి శనైహి ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ. శనైహి మెల్లమెల్లగా అయినప్పుడు నువ్వు సాధన మాత్రం కొనసాగించుకుంటూ పోగాని దాన్ని ఆపేసి కూర్చోమాక, పక్కన బారేసి వదిలిపెట్టేమాక అనేదిగా కూడా ఆయన గారు కొంత ఆ విషయాన్ని మన ముందు ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నాడు. అయితే కష్టముతో చేరి ఉన్నటువంటి యొక్క అంశముగా మాత్రం తప్పనిసరిగా చెబుతున్నటువంటి మాటే. కారణం ఏంటంటే అనేక జన్మలుగా చేరి ఉన్న కల్మషాలన్నింటినీ కూడా కడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనం ఏనాడు కూడా కడుక్కునే పని పెట్టుకోలేదు, దాన్ని అనుభవించే పని పెట్టుకున్నాం. కడుక్కునే పని పెట్టలేదు. అనుభవించే పని అని చెప్పనంటే ఆ సంచిత కర్మ నుంచి కొంత భాగాన్ని తీసుకుని ఒక శరీరాన్ని సంపాదించుకొని ఆ శరీరం ద్వారా ఆ యొక్క నిధులను ఖర్చు పెట్టుకునే పని పెట్టుకున్నాం. సుఖ దుఃఖాల రూపకంగా ప్రారబ్ధ కర్మ అనేటువంటి పేరుతో ఆ నిధిలో కొంత భాగాన్ని తీసుకొని ఈ ప్రకారంగా అనుభవించటము అనే విషయముగా దాన్ని ఖర్చు పెట్టుకునే పనిలో ఇట్లా ఉన్నాం. మనం అనుభవ రూపకంగా ఖర్చు పెట్టుకునే ఉద్దేశం ఉందే తప్ప అది జ్ఞాన విధానం నుంచి దాన్ని తొలగింపజేసుకోవడానికి ఎవరో కూడా ఆ యొక్క మార్గం వైపుకి రావటం లేదు. లోకంలో చాలామంది చూసినట్లయితే అనుభవిస్తామయ్యా, గత జన్మలలో చేసుకున్నాం, తప్పదు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించగా ఎవరికైనా తప్పదని, అది నా కర్మ, ఏం చేస్తా, అనుభవించాల్సిందే అని చెప్పనే విధానంగా చాలామంది మాట్లాడుతున్నటువంటి యొక్క అంశమే. అట్లాగా అనుభవించడానికి ఇష్టపడుతున్నారే తప్ప అది జ్ఞానాగ్ని ద్వారా తొలగించుకుందాం అనేటువంటిదిగా లోకంలో ఎంతమందిలో ఉన్నటువంటి విషయమో గమనించండి. అసలు ఎంతమందికి ఉందో చెప్పండి. అనుభవిస్తానాయా, రాబోయే జన్మలలో అనుభవిస్తాను అని చెప్పనే మాటగానే అందరూ కూడా చెబుతున్న మాటే తప్ప దాన్ని జ్ఞానాగ్ని ద్వారా తొలగింపజేసుకుంటాను, యోగం ద్వారా తొలగింపజేసుకుంటాను, మొత్తం ప్రక్షాళన చేసుకుంటాను అనేటువంటిదిగా ఎవరి యందు ఈ యొక్క అంశం వినపడతా ఉంది. అది ఎవరికి వారు గమనించుకోవాల్సినటువంటి యొక్క అంశము. కనుక ఈ రూపకంగా ఈ జ్ఞానం ద్వారా తొలగించుకుందామనే భావం లేదు. తిరిగి మరలా జన్మలెత్తి అనుభవిద్దామనేటువంటి అనుభవ సంబంధమై ఉన్నటువంటి మార్గం వైపుకే ప్రయాణం చేస్తున్నటువంటిది. కాబట్టి మరి ఆ లోపల ఉన్నటువంటి ఆ కర్మ ఎట్టి పరిస్థితులలో ఎవరిని కూడా వదిలిపెట్టేది మాత్రం కాదనేదిగా మరి మనకు శాస్త్రం చెబుతున్నటువంటి అంశం. పరమాత్మ కూడా ఈ విషయంలో నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. లోకంలో అజ్ఞానంతో ఆవహింపబడి వారు ఆ కర్మలు చేసుకుంటూ ఉన్నారు. ఆ చేసుకునే కర్మల నుంచి వాళ్ళకు సుకృతము దుష్కృతం రెండు వస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి వాటి యొక్క విషయంలో నాకు ఎలాంటి అపేక్ష లేదు, నేను వాటిని గ్రహించేది లేదు, నేను వాటిని ముట్టుకునేది లేదు, దాన్ని తాకేది లేదు అని స్వామివారు తాను చెప్తున్నటువంటి మాట. నా ఆదత్తే నేను తీసుకోను అబ్బాయి అన్నాడు. నా ఆదత్తే సుకృతం, నా ఆదత్తే దుష్కృతం. అది నాకు సంబంధించి ఉన్నటువంటి యొక్క అంశం కాదు. కాబట్టి ఎవరికి వారు చేసుకున్నటువంటిది కాబట్టి వారు మళ్ళీ తిరిగి ఆ యొక్క దేహంలో ధరించి అనుభవించాల్సి ఉంటుందని చెప్పనంటూ భగవంతుడు కూడా దాదాపుగా వాళ్ళ కర్మకు వాళ్ళే బాధ్యులని చెప్పనంటూ కూడా వదిలిపెట్టినటువంటి యొక్క అంశమే కనబడుతుంది మనకు. చాలామంది అనుకుంటూ ఉంటారు, కృష్ణార్పణమస్తు, నేను చేసిన అనేక జన్మలుగా చేసిన కర్మంతా మొత్తం కృష్ణార్పణము
అనేటువంటి మాట చెప్పటానికి అందరూ ఉత్సుకత చూపిస్తూ ఉన్నారు, అందరూ ఇష్టపడుతూ ఉన్నారు. ఆ విధంగా చెప్పడానికి ఇష్టపడి ఉన్నా తీసుకోవడానికి అశ్రద్ధంగా లేడుగా వెనకాల ఉన్నటువంటి ఆయన. అరే అది నీ ప్రాపర్టీ రా, అది నీ ఇష్టం, ఖర్చు పెట్టుకుంటావో ఖాళీ చేసుకుంటావో నీ ఇష్టం, ఖర్చు పెట్టుకుంటావో ఖాళీ చేసుకుంటావో అది నీ ఇష్టం, నువ్వేం చేసుకోవచ్చు, నీ ప్రాపర్టీ, నువ్వు ఓన్ ప్రాపర్టీ, నీవుగా సంపాదించుకున్నటువంటిది అన్నమాట అది. కాబట్టి అది నీ యొక్క సొత్తు కాబట్టి అది నీ ఇష్టం, నువ్వు కాల్ చేసుకుంటావో లేక కర్మ అనుభవిస్తావో అది నీ ఇష్టము అనే విధానంగానే ఉన్నది. ఏమి చాలామంది అనుకుంటూ ఉంటారు భగవంతుడు తీసేస్తాడులే అని చెప్పేసి అని. కాబట్టి మనకి శాస్త్రపరంగా చూసినట్లయితే ఆ మాటలు మనకి వినపడటం లేదు. అరే వేరే మతాలు చెబుతూ ఉన్నాయి కదా, క్రైస్తవులు లాంటి వేరే మతాలు, మీరు పాపాలు చేయండి, ఆ పాపాలు మేము పోగొడతాం, ఎప్పుడు పాపం అప్పుడు పోగొడతామని చెప్పని వాళ్ళు భరోసా ఇస్తున్నారే. మరి ఆ ప్రకారంగా వాళ్ళు పోగొడుతూ ఉన్నటువంటి విషయమే కదా. మరి మీరు గొప్ప వాళ్ళు గొప్ప అనేది కూడా లోకంలో ఒక మధ్యస్థంగా సందిగ్ధంగా మిగిలిపోయి ఉన్నటువంటి అంశం. దీన్ని విని చాలామంది దాంట్లోకి వెళ్ళిపోవటం కూడా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. అసంఖ్యాకముగా చాలామంది బ్రాహ్మణ సహితము కూడా అలాంటి వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చక్కగా మరి ఆ పాపాలు అనుభవించడం లేకుండానే మొత్తం ఆయన తీసేస్తూ ఉన్న విధానం కాబట్టి అట్లాగా అన్నప్పుడు ఎవరైనా ఆశపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మానవుడు ఆశాజీవి అన్నమాట. ఆశాజీవి ఏదైనా ఇస్తున్నారు అని చెప్పనంటే చేయి చేస్తాడు, సాధారణంగా ఉంటుంది. అది పసితనం నుంచి అలవాటై ఉన్నటువంటి విధానం. చిన్నప్పుడు ఆ పని చేయరా నీ బిస్కెట్ ఇస్తాను అన్నాడు, నువ్వు ఆ పని చేయరా చాక్లెట్ ఇస్తాను అని చెప్పని అన్నాడు. ఇట్లా అలవాటు పడ్డ ప్రాణం కాబట్టి ఐటమ్స్ మారాయి తప్ప ఆశలు మాత్రం పోయింది లేదు. అప్పుడు చిన్న ఆశ, అప్పుడు పెద్ద ఆశ. కాబట్టి ఈ ప్రకారంగా చేతులు దాచేటువంటి పరిస్థితి సాధారణంగా వ్యక్తి యొక్క విధానంలో ఉంటుంది. అందుచేత ఏంటంటే ఆ విధంగా మరి చూడండి, వాళ్ళు మంచిగా చెబుతూ ఉన్నారు కదా, మీరు ఏ పాపాలనే చేసుకోండి, మాకు చెప్పండి, మేము పోగొడతామని చెప్పని, ప్రభువు పోగొడతా అని చెప్పని అంటున్నారు. కాబట్టి మాకు ఆ మతమే బాగా ఉన్నది, దీనికంటే దీంట్లో పోయి సావు, ఎంత అనుభవించాల్సిందే అని చెప్పని తప్పనిసరి చెబుతూ ఉన్నారు. నువ్వు అనుభవించాలి అని చెప్పని అన్నప్పుడు మాకెందుకు అనుభవించే కర్మ, వాళ్ళు పోగొడతామని చెప్పి అంటూ ఉన్నప్పుడు అనే భావనతో చాలామంది ఆ వైపుకి మొగ్గు చూపి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు లోకంలో చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ మరి ఏమిటి దీనికి ఎట్లా సొల్యూషన్? మరి పోగొడుతున్న విషయం వాస్తవమేనా? మరి ఆ పాపాలు మొత్తం ఆ ప్రకారంగా ఏ పూట పోగొడుతున్న విధానముగా గనక ఉండి ఉన్నట్లయితే మరి మాకెందుకండి ఇది పాపాలు పోగొట్టుకోవడానికి ఎంత శ్రమ పడే అవకాశం ఏముంది? సులభంగా ఆ పక్క వాళ్ళు పోగొట్టుకుంటూ ఉంటే అనే విధానంగా మరి చాలామంది వచ్చి కూడా ఎందుకురా దీంట్లో ఉండేది నువ్వు, మేము దాంట్లో చేరాను చూడు, మా పాపాలు ఏ పూట ఆ పూట పోతా ఉన్నాయి, పట్టపంచలు అయిపోతా ఉన్నాయి, నువ్వు వీటి కోసం ఏడుస్తూ ఉన్నావు, నువ్వు కూడా మాలో కలిసివో, మాతో వచ్చేసేయి, మతం మార్చుకో అని వీళ్ళు చెప్పడంతో వాళ్ళు కూడా దాంట్లోకి వెళ్ళిపోయే విధానముగా కూడా చేసుకుంటూ ఉన్నారు. కానీ చివరికి దాంట్లో కూడా చెప్పిన మాట ఏంటంటే ఆ చివరికి చెప్పిన మాట మాత్రం చెప్పరు వీళ్ళు, కానీ ఇప్పుడు ఉన్న మాట మాత్రం ప్రజెంట్లో చెప్పేస్తారన్నమాట. చివరికి చెప్పిన మాట ఏంటి చెప్పని అంటే వీడు మరి ఆ యొక్క పాపాలను చేసి 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 తనువు సాలిస్తాడు. సాలించిన తర్వాత ఇక వాడు పోయి శ్మశాన గోరీలో అట్లాగే ఉండాల్సి వస్తుంది. అలా పుట్టుకు వాడికి లేదేక అట్లాగే ఉండాల్సి వస్తుంది. సృష్టి ప్రళయం అయ్యేదాకా వాడు ఆ గోరీలోనే దాంట్లోనే అట్లా ముసుగు కప్పుకుని ఉండాల్సి వస్తుంది. వాడు ఏడో పోవటానికి వీలు లేదు. అయితే హిందుత్వం వల్ల అయితే మళ్ళా పుట్టవచ్చు, మళ్ళా దేహాలు ధరించవచ్చు. ఇక్కడ ఈ సౌలభ్యం అనేది దాంట్లో పోతే దాంట్లో అలాంటి సౌలభ్యం లేదు. వాడు అట్లా కూర్చోవాలి, ఎప్పుడు దాకా కూర్చోవాలి అని చెప్పనంటే ప్రళయం అయిపోయేదాకా కూర్చోవాలి. సృష్టి ప్రళయం అయిపోయిన తర్వాత అప్పుడు ఆ జీవులన్నీ కూడా వాటి గోరీల నుంచి పెట్టెల నుంచి పైకి వచ్చి లెగుస్తాయి. లేచినప్పుడు ఆ సందర్భంలో మరి ప్రభువుల వారు దానికి ఏమన్నారంటే అంతిమ తీర్పు అనేటువంటి విధానముగా చెప్పుకొచ్చారు. అక్కడ ప్రభు వాళ్ళకి అంతిమ తీర్పు అనేటువంటిది ఇస్తాడు ఆ జీవులకి. ఏమని చెప్పానంటే ఎవరైతే పాపములు చేసి ఉన్నారో జీవితంలో వాళ్ళందరికీ కూడా శాశ్వత నరకము, ఎవరైతే జీవితంలో పుణ్యములు ఆచరించి ఉన్నారో వాళ్ళందరికీ శాశ్వత స్వర్గము అనే విధానంగా తీర్పు ఒకటి, దాని అంతిమ తీర్పు అని చెప్పిన విధానముగా ప్రభు వేస్తాడనమాట. కాబట్టి పాపక్షమాపణ ఏడుందంగా వీడికి
ఇక్కడ చెప్పే పాత్రలు ఏంటంటే మీరు చేయండి పాపాలు, మేము పోగొడతాం, వచ్చి మాకు చెప్పుకోండి, మా చేతుల్లో కొంత దర్శనలు పెట్టండి, ఇంకేదైనా పెట్టండి, మేము పోగొడతాం అని చెప్పి వీళ్ళు చెప్పిన దానికి మాటలు నమ్మేసేసి వాళ్ళు చేసుకుంటూ పోయి సచ్చారు ఆ పని. చనిపోయిన తర్వాత గోరీలో కూర్చోవాల్సి వచ్చింది. ఎప్పుడు దాకా సృష్టి ప్రళయం అయితే కూర్చోవాల్సి వచ్చింది. మరి ఆ ప్రళయంలో ఏమన్నా మాకు కొంచెం ఊరట వచ్చిందా అని చెప్పానంటే, నువ్వు పాపం చేసి ఉన్నావు కదరా, కాబట్టి నీకు శాశ్వత నరకాన్ని ఇస్తున్నా అని చెప్పి నా ప్రభువుల వారు చెప్పే, ఇంకెక్కడ వీడికిక పాపం పోయిన సంగతి మళ్ళీ మొదటికే వచ్చిందిగా, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికై ఈ శ్లోకం చివరికి అక్కడ వచ్చింది కూడా చివరికి. కనుక నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించాల్సింది అనే శాసనం చివరికి వాళ్ళల్లో కూడా వచ్చేసేసింది. కాబట్టి ఎవరి యొక్క పాపపుణ్యాలు వాళ్ళే అనుభవించాల్సి ఉంటుందనేటువంటి యొక్క మాట అందరూ చెప్పే మాటే. సిద్ధాంతాలు వేరువేరుగా ఉన్నా, రాద్ధాంతాలు వేరుగా ఉన్నా, దాంట్లో సారాంశ విషయం మాత్రం ఒకటే, అనుభవించే తాను తీరాల్సి ఉంటుందనేటువంటి యొక్క మాట. కాబట్టి ఈ ప్రకారముగా మన లోపల పడ్డటువంటి యొక్క పుణ్యపాపాల విషయముగా చూసినట్లయితే మరి అనుభవించుకోవాలా, తీసేసుకోవాలా అనేటువంటి మీమాంస వచ్చింది ఇక్కడ. కనుక తీసేసుకోవాలంటే అది ప్రయాసతో చేరి ఉన్న విషయం. ఎందుకులా ప్రయాసపడేది, ఎట్లా అన్నా పోయి అనుభవించే తీసేసుకుందాం అనే విధానముగా చాలామంది ఈ మార్గంలో పోతూ ఉన్నారు. ప్రవృత్తి మార్గం వైపుకి, ఏది నివృత్తి మార్గం వైపుకు పోతే మొత్తం పోతుంది, జ్ఞానాగ్ని ద్వారా పోతుంది. కానీ ఆ ప్రయాస చేయటం అంటే సాధ్యం కాదు కదా, చాలా ప్రయాసతో చేరి ఉన్న విషయం కదా. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవన్నీ కూడా చాలా అంశాలు దాంట్లో చేరి ఉన్నటువంటివి. ఇవన్నీ అధిగమించడం అనేటువంటిది మా వల్ల కాని వ్యవహారం, మాకు సాధ్యం కాని వ్యవహారం. మా కళ్ళ ముందు ఉన్నటువంటి జీవితం ఒకటి మా ప్రత్యక్షమై ఉన్నది. ఆ జీవితంలో అనేక భోగాలు, అనేక విలాసాలు, అనేకటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అవన్నీ శీలిస్తూనే ఈ కర్మ అనే శేషాన్ని తొలగింపజేసుకుంటాము. ఇట్లా అనుభోక్తవ్యముగా తొలగింపజేసుకుంటాం అనే మార్గంగా పోతున్నటువంటిది. ఒకవేళ ఆ మార్గంగా పోయి తొలగింపజేసుకుంటాము అని చెప్పినన్నా కానీ దానికి ప్రత్యామ్నాయంగా మళ్ళా కర్మ వచ్చి లోన పడుతున్నటువంటి పరిస్థితే ఉన్నది. కాబట్టి కనుక పోయేది 10%, వచ్చేది 90%. ఇది ప్రతి ఒక్కరిలో చేరి ఉన్నటువంటి విధానమే. కాబట్టి 10% అనుభవిస్తూ ఉన్నాం, 90% మళ్ళీ ఆర్జిస్తూ ఉన్నాం, లోనొచ్చి పడతా ఉన్నది. మరి లోనొచ్చి పడ్డటువంటి ఈ కర్మ అనేటువంటి యొక్క భాగాన్ని పరమాత్మ చెబుతున్నమాట, అయ్యా నువ్వు నీ కర్మ కాబట్టి నువ్వు దానికి నీవే బాధ్యుడవు, అది తొలగింప చేసుకుంటావా, అనుభవించి తీసేసుకుంటావా అన్న కోణంలో చూసినట్లయితే మరి ఆ ప్రయాస పడలేక ఉన్నటువంటి వాళ్ళు అనుభవించే తీర్చేసుకుంటామంటూ వాళ్ళు భవసాగరం వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏదో పరమాత్మ జన్మనిచ్చాడు, మహాత్ములు మంచి మార్గం తెలియజేశారు కనుక ఈ జన్మలోనే కొంచెం శ్రమ చేసి తీసేసుకుంటూ పోతుందని చెప్పే ఉద్దేశంతో చాలామంది నివృత్తి మార్గం వైపుకి ప్రయాణం చేసి జ్ఞానాగ్ని ద్వారా తొలగింపజేసుకునే విధానంగా చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ జ్ఞానాగ్ని అనేటువంటి యొక్క మార్గం, బ్రహ్మాగ్ని అనేటువంటి యొక్క మార్గం కనుక చూసినట్లయితే ఇది తప్పనిసరిగా ఒకంత ప్రయాస దీంట్లో చేరి ఉన్నటువంటి విధానముగానే స్వామివారి భగవద్గీతలో తాను అందిస్తున్నటువంటి సందేశము. క్లేశ అధికతర తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం. అవ్యక్తమై ఇంద్రియ అగోచరమై ఏ యొక్క బ్రహ్మముగా పిలువబడుతూ ఉన్నదో అటు బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందాలన్న అపేక్ష ఉన్నటువంటి వారు నివృత్తి మార్గం వైపుకి పోతున్న వాళ్ళు. క్లేశ అధికతరం, క్లేశం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఎందుకంటే లోన చేరినటువంటి అనాత్మంతా కూడా అవి సతాయిస్తాయి, లోనకు పోకుండా అడ్డు పడతాయి, బయటికి ఈడ్చుకొచ్చి బయటపడేస్తూ ఉంటాయి. ఇట్లా నానా గందరగోళం అనేది లోపల చేరి ఉన్నది. ఇది లోనికి పోయిన వాడికి అర్థమవుతుందే తప్ప బయట ఉన్నవాడికి తెలియబడే అంశము కాదు. కనుక లోపల ఉన్నటువంటివి ఎంత ఎంత ఇబ్బంది పెడతాయో, ఎంత దుఃఖానికి పాలు చేస్తాయో, ఎంత ప్రయాస చేస్తాయో, ముందుకు పోకుండా ఎట్లా అడ్డుపడతాయో అనుక్షణం కూడా అది సాధనా పరులై ఉన్నటువంటి వారికి మాత్రమే గోచరించేటువంటి అంశము. కాబట్టి పరమాత్మ కూడా మనుష్యానామ సహస్రేషు అనేక వేల మంది దీంట్లోకి వచ్చి పడ్డా కానీ నిలబడలేకపోతున్నారయ్యా వాళ్ళు. కశ్చిత్ మాం వేత్తి, ఏ ఒక్కడో తప్ప మిగతా వాళ్ళంతా మళ్ళా జారిపోతూ ఉన్నారు అని స్వామి చెప్పడం కారణం ఏంటంటే లోన ఉన్నటువంటి యొక్క అనాత్మ వాడిని సతాయిస్తున్నది, వాడిని బెదిరిస్తూ ఉన్నది, బాధ పెడుతూ ఉన్నది, లోనకు పోనివ్వకుండా
అడ్డుపడుతున్న పరిస్థితి. కాబట్టి ఎవరో కొద్దిమంది మహాత్ములు ఉంటారు. పట్టు పట్టరాదు పట్టి ఇడువరాదు పట్టెనేని బిగియ పట్టవలెను పట్టు పట్టు విడుట కన్న పొరగ చొచ్చుట మేలు అని వేమన విశ్వదాభిరామ. పట్టు పట్టరాదు పట్టి ఇడువరాదు పట్టెనేని బిగియ పట్టవలెను పట్టు విడుట కన్న పరగ చచ్చుట మేలు అని ఆయన గారు కూడా కొంచెం సురక అందించాడు. అయ్యా నువ్వు గట్టిగా పట్టు పట్టాలరా, పట్టకపోతే లాభం లేదు. ఎందుకంటే వాళ్ళు శ్రమ పడ్డారు, సామాన్య విషయం కాదు. మలయాళ స్వాములు అయితే గోగర్భానికి పోయి గోగర్భంలో 12 తపస్సు చేసిన విధానం. అట్లా మహర్షులుగా ఋషులుగా అందరూ కూడా తాపస్వికులు అరణ్యాల్లో కూర్చున్నారు, తపస్సు చేశారు. ఇదొక మహా విప్లవాత్మకమై ఉన్నటువంటి ఆ ప్రయత్నం సామాన్య ప్రయత్నం కాదు. చేసే వాళ్ళకి అర్థం అవుతుంది. గంట సేపు కూర్చుంటే ధ్యానంలో గంట అయిన తర్వాత వస్తాయని చెప్పని అంటారు. గదిలోకి పోయి కూర్చుంటారు, 10 నిమిషాల్లో బయటకు వచ్చేస్తారు. ఏమే లోన పోయావు కదా, గంట కూర్చుంటా అని చెప్పి అన్నావు కదా, ఎందుకు వచ్చావే అని చెప్పనంటే ఏం చేసేది సతాయిస్తుంటే అని చెప్పని అంటారు అమ్మాయిగా. ఇది ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి వాసనలతో చేయాల్సినటువంటి యొక్క ప్రయత్నం ఒకటి ఎదురుగా ఉన్నది. యోగ మార్గం అనేటువంటి ఒక అంశం ఒకటి ఉన్నది. ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి యొక్క ఆ సంస్కారములు జయించడానికి ఒక ప్రయాస అనేటువంటి యొక్క అంశ ఒకటి ఉన్నది. కాబట్టి వాళ్ళ విషయంలో ఇక్కడ మిథ్యావాదాన్ని తీసుకువచ్చారు. ఇది మిథ్యావాదము అని చెప్పని అంటారు. ఉందా అంటే ఉన్నది, కాబట్టి ఉంటుందా అంటే అది ఉండదు, ఉన్నదా అంటే ఉన్నది, ఉంటుందా అంటే ఉండదు. ఇదన్నమాట మిథ్యావాదము. శంకరాచార్యుల వారు ఆ యొక్క మిథ్యావాదం తీసుకువచ్చి, ఎందుకంటే ఇప్పుడు నా అంటే లేదు కదా, లేదనేమాట ఎవరు వాడారు? పరమాత్మ గీతలో వాడారు. నా సతో విద్యతే భావో నా భావో నా అన్నాడు. మా అని చెప్పాల. మా అంటే కాదు, నా అంటే లేదు. కాబట్టి లేదు అనే మాట వాడాడు. ఇది అసత్వాదం కింద వస్తుంది. కాబట్టి ఇది ఎవరికయ్యా అని చెప్పనంటే తత్వదర్శిభి, ఇది వాళ్ళ విషయం అయ్యా అన్నాడు. మరి మా విషయం ఎట్లాగయ్యా వస్తుంది కదా ఇక్కడ, ఇది వాళ్ళ విషయం అని చెప్పి అన్నప్పుడు మరి మేమున్నాక ఇక్కడ మా విషయం ఏంటని చెప్పిన దాన్ని చూసినట్లయితే దాన్ని శంకరులు మిథ్యావాదం తీసుకువచ్చి, నాయన మీ విషయంగా చెబుతూ ఉన్నాము కనుక ఇది కంటెదురుగా ఉంది కదా, కళ్ళకు గోచరిస్తూ ఉంది కదా, ఈ గోచరించేదంతా కూడా వ్యావహారిక సత్తా. కాబట్టి అంతా కూడా తర్వాత కాలంలో ఉండదు. అందువల్ల దీన్ని మిథ్య అంటారని చెప్పేసి అని సదసద్ విలక్షణ వస్తువు మిథ్యగా చెప్పుకొచ్చారు. అసద్దు వస్తువు అని చెప్పినంటే ఎప్పటికీ లేనిది, సద్దు వస్తువు అంటే ఎప్పటికీ ఉన్నది. కాబట్టి మన కళ్ళ ముందు గోచరించేటువంటి నామరూపాత్మక దృశ్య జగత్తు మరి ఎప్పటికీ ఉంటుందా అంటే ఎప్పటికీ ఉండదు. పని లేదా అంటే కనపడతా ఉన్నది. ఈ ప్రకారంగా ఉన్నది. కాబట్టి దీన్ని మిథ్యావాదనగా తీసుకువస్తూ ఇది మా అన్నారు. మా అంటే కాదు, నువ్వు ఏదో అనుకుంటూ ఉన్నావు, ఏదో సత్యముగా భావించుకుంటూ ఉన్నావు, వాస్తవం అని చెప్పి అనుకుంటూ ఉన్నావు. ఎన్ని అనుకున్నా కానీ నీ కళ్ళ ముందే కదిలిపోతూ ఉన్నాయి. ఈ పూట ఉన్నాయి, రేపు లేవు, రేపు వచ్చే ఎల్లుండి లేవు, ఎల్లుండి వచ్చే అవతల తర్వాత లేవు. కాబట్టి నువ్వు ఏవైతే సత్యముగా భావించుకుంటూ ఉన్నావో అవన్నీ కూడా మా సత్యం అనేటువంటి విధానంగా కాదనే విషయం చెప్పడానికి ఇక్కడ మాయా అనేటువంటిది మాటగా చెప్పుకొచ్చినటువంటిది. కాబట్టి ఈ మాయా అనేటువంటి విధానం ఏంటంటే ఈ నామరూపాత్మకముగా గోచరించేటువంటి జగత్తు యొక్క ఆకారాన్ని పోల్చి చెప్పడానికి ఇదంతా కూడా మాయా కార్యమయ్యా అని చెప్పని అన్నారు. కాబట్టి మాయా అంటే అది ఎవరికి కూడా స్పష్టముగా గోచరింపబడేటువంటిది కాదు. అందువల్ల ఇది స్వరూపం యొక్క దానికంటే భిన్నముగా గోచరిస్తున్నటువంటి మరొక పదార్థం, దాన్ని వ్యావహారిక సత్తా అని చెప్పుకొచ్చారు. పారమార్థిక సత్తా అని చెప్పి అనే మాటగా చెప్పి దానికంటే భిన్నముగా మరొక అంశం గోచరిస్తూ ఉన్నది. ఆ గోచరిస్తున్నటువంటి దానిని వ్యావహారిక సత్తా అని చెప్పేసి దానికంటే భిన్నముగా మరొకటి గోచరిస్తూ ఉన్నది. ఆ మరొకటిగా గోచరించేటువంటి దానిని ప్రాతిభాషిక సత్తా అని చెప్పి దానికి కూడా సత్తాత్వమును కలగజేశారు. సాధారణంగా బ్రహ్మమునకు మాత్రమే సత్తాత్వాన్ని చెప్పాల్సి వస్తుంది. సత్ అంటే ఉండుట. ఈ సత్ అనే దానికి సత్తాత్వం అంటే ఉండుట అనేటువంటి యొక్క అంశం.
అయితే ఈ ఉండుట అనేటువంటి దాని యందు మరి వ్యావహారిక అనేటువంటి అంశం చేసుకోవచ్చు. అది కూడా వ్యావహారిక సత్తాత్వాన్ని అంగీకరించారు. అటనే మూడవదిగా మరి ప్రాతిభాషికము అనేది దాన్ని కూడా తీసుకొచ్చి ప్రాతిభాషిక సత్తా అనే పదం వాడారు. అసలు సత్తా అనే పదం బ్రహ్మానికి వాడాలి తప్ప మిగతా వాటికి వాడకూడదు. అందువల్ల అది మరి ఆ సత్తా అని చెప్పినప్పుడు అది పారమార్థికమా అని ప్రశ్న వేశారు. కాదయ్యా అన్నారు. కాకపోతే ఎట్లా అయ్యింది అంటే అది వ్యావహారికముగా సత్తాత్వం తప్ప అది పారమార్థికంగా కాదు. కాబట్టి పారమార్థికముగా ఉన్నదానికి దానికి లక్షణాలు వేరే ఉన్నాయి. అందువల్ల అది పారమార్థిక విధానములో అది ఉన్నది, వ్యావహారిక విధానములో ఇది ఉన్నది. కనుక వ్యావహారికం కలిగి ఉన్నాం కాబట్టి జీవన విధానం కలిగి ఉన్నాము. ఈ ప్రకారం అన్ని వ్యవహారాలు చేస్తూ ఉన్నాము. వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం, వ్యాపారం చేసేవాడు వ్యాపారం, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం, ఎవరి కర్మలు ఎవరెవరి యొక్క విధానాలుగా చేసుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి ఆ చేసుకుంటూ పోయేటువంటి వారికి ఈ వ్యావహారికమైనటువంటి యొక్క సత్తాత్వం వాళ్ళ కళ్ళ ముందు గోచరిస్తూ ఉంది కనుక మేము దాన్ని బట్టి సత్తా అని అన్నాము అని అన్నారు. దానికి వ్యావహారిక పదార్థాన్ని వాడుతూ సత్తా అనే పదాన్ని వాడుకొచ్చారు. అది కాకుండా మరొకటి దాన్ని కూడా తీసుకుని ఇది ప్రాతిభాషికము అని చెప్పనంటూ దాని కూడా సత్తాత్వాన్ని జోడించారు. ప్రాతిభాషిక సత్తా ఎందుకంటే అది కూడా మరి మనసుకు గోచరిస్తూ ఉన్నది. చాలా వరకు మానవుల యొక్క జీవన విధానం అంతా కూడా దాని ద్వారానే తన జీవన విధానాన్ని గడుపుకుంటూ ఉన్నారు. ఎవరు లేకుండా ఉన్నారు చెప్పండి? ఆలోచనలు లేకుండా ఉదయం లేచి కానీ పడుకోబోయేదాకా అనేక ఆలోచనలు అవసరం బట్టి చేసేవాళ్ళు ఉన్నారు, అనవసరంగా అనవసరంగా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఏమి అనవసరంగా అనగా తిని కూర్చొని తీరక ఏమి కూడా పాలుపోక ఎలాంటి యొక్క లేకుండా మనసులో ఆలోచనలు పెట్టుకుని కాలం గడిపే వాళ్ళు ఎక్కువ శాతం లోకంలో ఉన్నారు. దాని పగటి కళలు అనే మాట చెప్పుకొచ్చారు. ఆ పగటి కళలు కూడా ఊహలతో అందముగా తనకు అనుగుణ్యముగా తనకు బాగా ఉల్లాసం కలగజేసే విధానముగా కూడా ఊహలు చేసుకుంటూ ఉంటారు. ఊహలలో అలికలు చేసుకుంటూ ఉంటారు. ఈ ఊహాలోకాలలో చాలామంది విహరిస్తూ ఉంటారు. అట్లా చేస్తాం ఎట్లా చేస్తాం, ఇదిగో అది కొంటాం ఇది కొంటాం అది కడతా ఇది కడతా అనే విధాయకాలుగా అట్లాగా చూస్తే ఏ వయసు గల వాళ్ళకి ఆ వయసు విధానాలుగా వాళ్ళ ఊహలు ఎప్పుడూ కూడా ఊహాలోకాలలో చాలామంది ఉన్నటువంటి విధానమే. ఊహాలోకాలు లేకుండా ఎవడూ లేడు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ఊహాలోకాలను నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్ ప్రణాళికలను ప్రతి ఒక్కరు వేసుకుంటూ ఉన్నారు. కనుక ఈ విధంగా చదువుకున్నట్లయితే, మంచి ఉద్యోగం వచ్చినట్లయితే, మంచి ఫ్యామిలీ విధానం ఏర్పడినట్టు, బాగా డబ్బు సంపాదించినట్లయితే, మంచిగా యూఎస్లో ఎక్కడ చెట్లు అయిపోయినట్లయితే మన జీవన విధానం అంతా కూడా బ్రహ్మాండంగా సాగిపోతుంది అనేటువంటి ఊహలు లేకుండా ఎవరు చెప్పండి ఈనాడు? ఎవరికి ఉండే ఊహలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఊహా సంబంధమైనటువంటి యొక్క లోకాలలో సంచరించేటువంటి విధానముగా ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి ఏమంటున్నారు అని చెప్పిన అదంతా ప్రాతిభాషిక సత్తాత్వంలో ఉన్నారని అన్నారు. అది కూడా సత్తాత్వం కల్పన చేశారు. ఎందుకంటే దాంట్లో కూడా జీవితం చాలా ఖర్చు అయిపోతూ ఉన్నది. మానవుని జీవితం చాలా వరకు మీకు ప్రాతిభాషిక ఊహా సంబంధమై ఉన్నటువంటి లోకాలలోనే గడిపేసుకుంటూ ఉన్నారు. వర్తమాన కాలములో జీవిత కాలములో మానవులకు అందుబాటుగా లేనటువంటి యొక్క వాట్లను మనస్సులో ఊహారూపకముగా అల్లికల చేసుకొని ఆ ఊహలలోనే వాళ్ళు ఒక సంతృప్తిని ఒక సంతోషాన్ని పొందేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చాలామందిలో చేరి ఉన్నటువంటి యొక్క అంశమే. కనుక ఏ యొక్క వయసు గల వాళ్ళకు ఆ వయసు యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ఊహలలో ఆలోచనలతో జీవితాన్ని ఎక్కువగా దాంట్లో స్పెండ్ చేసేస్తూ ఉన్నటువంటిది. కాబట్టి దాన్ని కూడా మహాత్ములు చెప్పుకొస్తూ అది కూడా ఒక సత్తాత్వమే అనే మాట చెప్పుకొచ్చారు. అది ప్రాతిభాషికముగా సత్తా అనే మాట వాడారు. అక్కడ ప్రాతిభాషికము అంటే ప్రతీతి కాలంలో మాత్రమే గోచరిస్తాయి తప్ప తర్వాత కాలంలో ఉండే అవకాశం లేవు. కాబట్టి ఆ ఊహలు ఉన్నంత వరకే ఆ ఊహాలోకాలు ఆ కళ్ళ ముందు కనబడతా ఉంటాయి. మళ్ళీ ఊహలు కాస్త వీగిపోయాయా అని చెప్పనంటే ఆ లోకాలన్నీ మనసుగడ్డలాగా కరిగిపోతాయి, మొత్తం పోతాయి. ఇట్లాగా పోయేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి ఈ ఊహాలోకాలని ప్రాతిభాషికములుగా ప్రతీతి కాలంలో మాత్రమే గోచరించేటువంటి. మనం నిద్రపోయాక మనం చేస్తున్న పని ఏమిటి చెప్పండి? అట్లా కన్ను మూసామా, కునుకు తీసామా,
ఇక లోపల ఊహాలోకాలలో మన వ్యవహారం అంతా కొనసాగుతూ ఉంటుంది. ఉదయం లేచిన దాకా ఉండేదంతా కూడా ఊహాలోకాలలోనే మనం గడుపుతున్నటువంటి కాలం, రాత్రి కాలం అంతా మనం ఊహాలోకాలలోనే మనం ఆ సమయాన్ని అంతటిని కూడా గడుపుతున్నటువంటి కాలం. కాబట్టి ప్రకారముగా మరి చూస్తే ఇది కూడా ఒక సత్తాత్వముగా చెప్పుకొచ్చారు. కారణం ఏంటంటే మన ఉనికి, మన జీవనం, మన యొక్క వ్యవహారం వీటితో చాలా ముడిపడి ఉన్నది. కనుక ఆలోచన లేకుండా ఎవరూ లేరు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆలోచనతోనే వాళ్ళు ముడి వేసుకుని ఉండేటువంటి విధానం. ఏదైనా తీసుకోండి కాక ఆలోచన చేయకుండా ఎవరో కూడా ఏది కూడా తీసుకునే విధానం లేదు. కాబట్టి ఈ ఆలోచనతో ముడిపడి ఉన్నటువంటి యొక్క లోకాన్ని వాళ్ళు ప్రాతిభాషికముగా చెప్తూ ఇది ఒక సత్తా అన్నారు. దీంట్లో చాలా జీవన విధానం గడిచిపోతూ ఉన్నది. ఇక ఆ యొక్క ఊహాలోకాల నుంచి బయటపడ్డాము అని చెప్పనంటే ఇంద్రియాలతో సంబంధం పడి ఇంద్రియాల ద్వారా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విషయాల యొక్క సంబంధమై ఉన్నటువంటి వాటితో ఎక్కువ సమయాన్ని మనం మరి గడిపేసుకుంటూ ఉంటాం. కారణముగా దాన్ని వ్యావహారిక విధానముగా ఉన్నటువంటి సత్తా లోకములో మనం జీవనం చేస్తున్నటువంటి విధానము. కాబట్టి ఈ రెండింటినీ కూడా ఎవరో కూడా కాదనగలిగే శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే మన జీవన విధానం అంతా కూడా రెండింటిల ద్వారానే నడుస్తూ ఉన్న విధానం కాబట్టి ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క ఊహాలోకాలలో జీవితం నడుస్తూ ఉన్నది. వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క జగత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఇంద్రియ విషయ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ లోకాలలో జీవితం అనేది గడుస్తూ ఉన్నది. కనుక వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి వాటితో మన జీవన విధానం ఉండటం కంటే కూడా మానసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క ఊహా సంబంధ వ్యవహారాలలో ఎక్కువ జీవితం మనది పోతా ఉన్నది. చాలామంది చూస్తే ఇంతవరకు 70 ఏళ్ళు జీవించి ఉండవచ్చు, 80 ఏళ్ళు జీవించి ఉండవచ్చు. ఈ జీవితం దాదాపుగా చాలా వరకు చూస్తే పారమార్థిక సత్తా విధానముగా ఎంత జీవితాన్ని జీవించామో అన్నదానికి ప్రాతిభాషిక విధానములో వ్యావహారిక సత్తా విధానములో ఎంత జీవితాన్ని మనం జీవించామనేది కనుక బేరీ చేసుకున్నట్లయితే దీంట్లో ఒక 5%, 10% పారమార్థిక విధానములో జీవించి ఉన్నాం అనేటువంటిది. మిగతాదంతా కూడా ఎక్కువ శాతం ప్రాతిభాషిక సత్తాతో ముడిపడి లేదా వ్యావహారిక సత్తాతో ముడిపడే మన జీవితం చాలా వరకు 190% నడుస్తున్నటువంటి విధానము. దీని విషయంలో ఎవరికి వారు చూసుకోవచ్చు. కనుక నేను చెప్పినటువంటి యొక్క విషయాన్ని దాన్ని అట్లాగే తదంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కనుక స్వామి చెప్పినటువంటి యొక్క విషయంలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఎవరికి వారుగా చూసుకోవచ్చు. కాబట్టి ప్రకారముగా మరి పారమార్థిక అనేటువంటి అంశంలో మనం ఎంతవరకు ఉంటున్నాం చెప్పండి. అసలు ఎక్కడ ఉండేది దాని ఆ పారమార్థిక స్వరూపాన్ని చేరుకోవటానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నం చేసే భాగములో ఇటు ప్రాతిభాషికము లాగి కింద పడేస్తూ ఉన్నది, ఇటు వ్యావహారికము లాగి కింద పడేస్తూ ఉన్నది. ఈ మాట స్వామిగారే 3వ అధ్యాయంలో చెప్పారు భగవద్గీతలో. ఏమి కర్మేంద్రియాన్ని సంయమ్య యా ఆస్తి మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సవుచ్యతే అని చెప్పుకొచ్చాడు. కర్మేంద్రియాన్ని సంయమ్య, వీడేం చేశాడు? నోరు కట్టేశాడు, కాళ్ళు కట్టే చేతులు కట్టేశాడు, నోరు కట్టేశాడు, కర్మేంద్రియాలు కట్టేశాడు. ఇక తర్వాత సంగతి చూసినట్లయితే ఆస్తే మనసా స్మరన్, కాబట్టి ప్రాతిభాషికమై ఉన్నటువంటి సత్తాలో మునిగిపోయాడు. ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ, మధ్యలో వల్ల వ్యావహారికముతో ముడిపెట్టుకుంటూ ఉన్నాడు. ఇది స్వామి చెప్పిన మాట భగవద్గీతలో. మిథ్యాచారస ఉచ్యతే. కనుక వీడు చేస్తున్న వ్యవహారం ఎట్లా ఉందా అంటే మిథ్యా వ్యవహారము. కనుక పారమార్థికం అని చెప్పిన పేరుతో కూర్చున్నాడు. పారమార్థిక సత్తాత్వంలో చేరటానికి కూర్చున్నాడు, కానీ అది పక్కన బారేసేసాడు. ఈ వీడు ఎక్కడ అని చెప్పానంటే ఆస్తే మనసా స్మరన్, కాబట్టి ప్రాతిభాషికమై ఉన్న దాంతో జతపడ్డాడు. మధ్యలో ఇంద్రియార్థాన్ విమూఢాత్మ, ఇంద్రియార్థములు విషయాలతో మళ్ళా వాటిలతో తేలాడుతూ సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ స్వామివారు మరి చూస్తే భగవద్గీతలో మిథ్యాచార అనే పదం వాడుతూ వీడు కేవలం కపటాచారి, వాస్తవం కాదు, ఇది పారమార్థికంగా
ఉన్నానని చెప్పి ఉద్దేశంతో, ఉంటా అని చెప్పి ఉద్దేశంతో వీడు కూర్చున్నాడు. దర్భాసి జింక చర్మం వేసి తెల్లవస్త్రం ధరిచి పద్మాసనాశీనుడే చిన్మధుర దారి అయి ఈ అన్నీ కూడా పెట్టి కూర్చున్నాడే కానీ వాడు ఉంది ఎక్కడ అంటే చూసే వాళ్ళకేదో పారమార్థికం ఉన్నట్లు కనపడతాడు కానీ లోపల మాత్రం ఉన్నది వాడు ప్రాతిభాషికముతోనన్నా ఉన్నాడు లేదా వ్యావహారికముతోనన్నా ఉన్నాడు అని చెప్పినట్టు మిథ్యాచార కపటాచార అని స్వామిగారు కొంచెం సురకేశాడు. ఆ శ్లోకంలో సురకేసినట్లే. అందువల్ల మరి చూస్తే సాధారణంగా అందరూ కూడా మరి ఈ రెండింటిని వీడు ఎప్పుడున్నారు చెప్పండి. కనుక పగల జీవన విధానంలో కూడా వ్యావహారికముతో ముడిపడ్డప్పటికీ కూడా మధ్య మధ్యలో చాలా వరకు ప్రాతిభాషికముతోనే మనం జతపడుతూ ఉన్నాం. ఏమాత్రం మన ఖాళీ దొరికిందా అని చెప్పినట్టు, సమయం దొరికిందా అని చెప్పినట్టు ఊహాలోకాల్లో మునిగిపోతాం కదా, ఆలోచన ప్రపంచంలో మునిగిపోతాం కదా. గమనించండి, ఏమాత్రం కొంచెం అవకాశం వచ్చిందా అని చెప్పినంటే ఎవరైనా కాస్త మీకు వంట అయిపోయింది, మధ్యలో ఖాళీ వచ్చింది, అయ్యగారు షాపులో ఉన్నారు, గంట అవుతుంది రావటానికి, మరి ఆ గంట సమయంలో దర్భాసనం వేసి జంక చర్మం వేసుకుని పద్మాసనాశీలురై 2 కళ్ళు ముగులించి శ్వాస మీద పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. సోఫాలో కూర్చొని అదెట్లా ఇదెట్లా వాడెట్లా ఈడెట్లా అదెట్లా పోయే ఇదెట్లా పోయే వాడే చేసి ఈడు చేసి అని చెప్పని ఎవరికెవరికో ఫోన్లు చేసి ఏంది విషయాలు ఏమిటి, లోక విషయాలు ఏమిటి, రాజకీయ విషయాలు ఏమిటి అని చెప్పిన వాళ్ళకు ఫోన్లు చేసి ఖాళీ ఉంటే ఇట్లాగా ప్రాతిభాషిక అంశాలలో మునిగిపోయేందుకు సిద్ధపడుతున్నామే తప్ప పారమార్థికముతో ముడిపడదామనేటువంటి యొక్క ఆలోచన లోకంలో ఎవరికి ఉన్నది చెప్పండి. కాబట్టి ప్రకారముగా పారమార్థికములో మనం జీవిస్తుంది పెద్దగా లేదు, కానీ వ్యావహారికములో మనం పగలంతా వ్యావహారిక సంబంధ వస్తువులతో ముడిపడ్డామనేటువంటి మాటే కానీ చాలా వరకు ప్రాతిభాషిక ఆలోచన సంబంధ వ్యవహారాలకి పెద్ద పీట వేసినటువంటి అంశము. ఎందుకంటే ఎప్పుడెప్పుడు మనకు సమయం దొరికిందా అంటే ఎమ్మటే ఆలోచన ప్రపంచంలో మునిగిపోతాం. ఇక రాత్రి అయిందా అని చెప్పనంటే ఇక వ్యవహారానికి పూర్తిగా స్వస్తి పలికి పూర్తిగా ప్రాతిభాషికం అనేటువంటి అంశంలోకి వెళ్ళిపోతున్నాము. ఇక అక్కడ తెల్లారేదాకా ఉన్నదేమిటయ్యా అంటే ప్రాతిభాషికం అనేది మునిగి ఉన్నాం. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఉన్నా కానీ వ్యవహార సత్తాతో సంబంధం పడి ఉన్నా కానీ చాలా వరకు మధ్య మధ్యలో ఆలోచనలతో వ్యవహార మనో సంబంధ వాంఛలతో నడుస్తూ ఉన్నటువంటి జీవన విధానము. కాబట్టి పగటిపూట వ్యావహారికముతోనే సంబంధం కలిగి ఉన్నామా అని చెప్పనంటే వ్యవహారముతో కొంతవరకే సంబంధం కలిగి ఎక్కువగా ఆలోచన అనగా ప్రాతిభాషికమై ఉన్నటువంటి దాంతోనే ఎక్కువగా ఆలోచనలతోనే గడుపుతున్న విధానం అయితే రాత్రి సమయంలో పూర్తిగా మనో సంబంధ వ్యవహారమే ఉంది కాబట్టి అక్కడ ఇంద్రియ వ్యాపారం లేదు కాబట్టి ఇంద్రియ వ్యాపారం లేకపోవడం వల్ల బయట ఉన్న విషయాలు గోచరించే అవకాశం లేదు కనుక కేవలం మనసు యొక్క సంబంధమై ఉన్న సంస్కారములతో సంబంధం పడి అక్కడ ప్రాతిభాషికమనందే ఎక్కువగా మనం వ్యవహరిస్తున్న విధానం కాదు. కాబట్టి పరమాత్మ భగవద్గీతలో నా అన్న పదం వాడాడు. అక్కడ నా అంటే లేదు అని అర్థం. నా అసత నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సత నా అనే పదం వాడాడు. ఏమిటయ్యా అని చెప్పి అడిగితే అదే ఇదంతా కూడా తత్వదర్శిభి తత్వవేత్త దర్శించి ఉన్న అంశం చెబుతున్నానయ్యా అన్నాడు. మరి నా విషయం చెప్పవా అని అడిగితే దానికి పరమాత్మ 9వ అధ్యాయంలో ప్రయాణం చేసిన తర్వాత అక్కడ చెప్పాడు, అయ్యా మయా తతం ఇదం సర్వం జగదవ్యక్త మూర్తిన మత్సాని సర్వభూతాని. కనుక ఇదంతా నువ్వు చూస్తూ ఉన్నావు కదా, నువ్వు చూసేదంతా కూడా నా చేత వ్యాపకమై ఉన్నది, నా అధిష్టానములో ఉన్నది, నా ఆధారం కలిగి ఉన్నది అని చెప్పనే మాటగా చెప్తూ మళ్ళీ 2వ పక్షంలోకి పోయామన్నాడు. నచమత్తు అది లేదయ్యా అన్నాడు. అదేమిటయ్యా ఇప్పుడే కదా చెప్పింది ఉందని చెప్పి అన్నావు కదా. అవునాయా ఉంది అని చెప్పి అన్నాను అంటే నువ్వు వ్యావహారిక సత్తాతో ముడిపడి ప్రాతిభా సత్తాతో ముడిపడి ఉన్నవాడివి కాబట్టి కనుక ఇట్లా ముడిపడి ఉన్నటువంటి యొక్క నీకు అది లేదని నువ్వు ఒప్పుకోవు కదా. నీకు ఉన్న అనుభవమే ఈ రెండింటి యందు ప్రాతిభాషికం వ్యావహారికం అన్న మనోసంకల్ప మనోరథములు మనో సంబంధ ఆలోచన ప్రపంచం, ఇంద్రియ సంబంధ విషయ సంబంధ వ్యావహారిక ప్రపంచం. కాబట్టి వాటితోనే నువ్వు చేరి ఉన్నావు కాబట్టి నీ యొక్క దృక్పథం నుంచి నేను చెప్పిన మాట మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్త మూర్తిన అవ్యక్త స్వరూపమైనటువంటి యొక్క బ్రహ్మమునకు నా చేతనాశ్రయంలో ఏర్పడినటువంటి యొక్క ఇది మరి నువ్వు దర్శించుకుంటూ ఉన్నావు, చూసుకుంటూ ఉన్నావు. కాబట్టి ఈ ప్రకారముగా నీ ఉన్నటువంటి యొక్క ఉనికిని నీకు నేను తెలియజేశాను అని చెప్పి అన్నాడు.
తర్వాత రెండవ శ్లోకంలో పోయిన తర్వాత నా అనుభవం నీకు చెప్పాల్సి వస్తే, నా విషయం నీకు చెప్పాల్సి వస్తే నచమత్తు తాని భూతాని, కనుక ఇది నా లేదు అని చెప్పని అన్నాడు. కనుక అది మనకి గోచరం రావాలని చెప్పనంటే మనం ఎంతో ప్రయాణం చేసి, ఒక తురీయము అన్నారు, యోగ సమాధి అన్నారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, పరమాత్మ చెప్పిన మాట. ఏషా బ్రాహ్మీ స్థితి, అది ఒక స్థితి ఉన్నది. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని చెప్పని అన్నాడు. ఆ ప్రకారముగా స్వరూప తత్వానుభవం యొక్క విధానం మనకి శాస్త్రములు బోధిస్తూ ఉన్నాయి. ఉపనిషత్తులలో కూడా వస్తూ ఉన్నది. భగవద్గీతలో, ఉత్తర గీతలో, యోగ వాసిష్టములు అన్నిట్లలో కూడా ఈ ప్రస్తావనలు ఉన్నాయి. ఏమి నిర్మలం తం విజానీయ చడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. అది సమాధి యొక్క స్వరూప లక్షణం కింద చెప్పుకొచ్చిన అంశము. కాబట్టి అలాంటి యొక్క ఆ స్వరూప అనుభవమును పొంది ఉన్నటువంటి వారి విషయముగా చూసినట్లయితే అక్కడ నా అంటే వాళ్ళ విషయంలో లేదే కాదు. ఎందుకంటే స్వప్నములో ఉన్నటువంటి వాడు స్వప్నము నుంచి బయటపడిన తర్వాత ఇక వాడికి స్వప్నం అనేటువంటిది దాని గురించి చెప్పాలా, అది ఉందా అంటే ఏమంటాడు, లేదంటాడు. కనుక స్వప్నం నుంచి బయటపడ్డవాడు ఆ స్వప్నం లేదంటాడు. కాబట్టి వాడికి అనుభవ రూపకంగా తెలిసిందన్నమాట. కానీ స్వప్నములో ఉన్నటువంటి వాడికి స్వప్నం లేదురా అంటే ఒప్పుకుంటాడు వాడు. ఏమి స్వప్నములో ఉన్నవాడితో మనం పోయి అడగబోయి, నువ్వు స్వప్నంలో ఉన్నావురా, కళ్ళగంటూ ఉన్నావురా, ఈ కళలలో ఈ స్వప్నములో గోచరించేటువంటి ఏవి కూడా వాస్తవములు కావు, ఇవి కేవలం నిద్రా దోషం వల్ల తోస్తూ ఉన్నాయి తప్ప వాస్తవం కాదని చెప్పని నిద్రలో ఉన్నవాడితో చెప్పండి. పోయి అక్కడ మీరు వాడు వింటాడే చూడండి, పోయి చెప్పండి. ఎవరైనా ఇప్పుడు పోండి. ఎంతోమంది నిద్రలోకి పోతారు కదా, స్వప్న లోకలు ఉంటారు కదా. కాబట్టి మీరు వారి యొక్క లోకంలోకి మీరు పోండి. పోయి ఆయన నువ్వు నిద్రపోతున్నావురా, ఈ స్వప్నం అనేటువంటి ప్రాతిభాషిక విషయం వాస్తవం కాదు, అవాస్తవం అని చెప్పండి వాడికి. వాడు ఏమంటాడు చూడండి, మీకు తెలుస్తూ ఉంటుంది. అట్లాగా మరి ఈ పారమార్థిక అనుభవమును పొందినటువంటి యొక్క వాళ్ళు కూడా మన వద్దకు వచ్చి మన ఈ యొక్క స్వప్నలోకంలో అనగా ఆలోచన సంబంధ స్వప్నలోకంలో, వ్యావహారిక సంబంధ స్వప్నలోకంలో ఉన్న మన వద్దకు వచ్చి ఇది లేదురా లేదురా అని చెప్పి మనం ఒప్పుకుంటామా? మనం ఒప్పుకుంటామా చెప్పండి? కాబట్టి మనం ఒప్పుకునే పరిస్థితి లేదు, వాడు ఒప్పుకోవడం మనం ఒప్పుకోం. కాబట్టి దాన్ని గమనించి శంకరాచార్యుల వారు మిథ్యావాదం తీసుకొచ్చారు. దాన్ని సదసద్ విలక్షణము అని చెప్పిన స్వామివారు సంభాషణల్లో లక్ష్మణార్యులు చెప్పిన మాట. సదసద్ విలక్షణ వస్తువు మిథ్య, సద్దు వస్తువా కాదు, అసద్దు వస్తువా కాదు, మధ్యలో మాత్రమే గోచరిస్తుంది. కాబట్టి దాన్ని మిథ్యావాదము అనే మాటగా వాడారు. కాబట్టి మిథ్యావాదనగా ఉన్నటువంటి విధానమే ఈ నామరూపాత్మక విశ్వ జగత్తు విషయం చెప్పటానికి మహాత్ములు యా ఏది మా కాదో సా అది మాయా, నువ్వు ఏదైతే దర్శిస్తూ ఉన్నావో సా అది మా కాదు 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 అంటూ ఉన్నారు. ఇదంతా కాదు 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 అన్నా మనం ఏమంటాం, లేదు లేవా అట్లా చెబుతారు మహాత్ములు, ఎందుకు కాకుండా పోయింది అనేది మన భావం. దీంట్లో ఉన్నాం కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆ యొక్క విధానాన్ని పరమాత్మ కూడా భగవద్గీతలో మమ మాయా అనే మాట ఆయన వాడతాడు. మమ మాయా దురత్యయ, నువ్వు దాటడం కష్టం. ఎందుకంటే నీ కళ్ళ ముందు గోచరించేటువంటి వాటి దాటాలంటే సాధ్యం అవుతుందని చెప్పండి. అన్నీ కూడా అనుబంధములు పెనుబంధములు వదిలిపెట్టి ఉండగలిగే అవకాశాలు లేవు. ఎంత దూరంగా పోయినా కానీ సాగుతూ ఉంటాయి ప్రేమలు, వాత్సల్యాలు, మోహములు, పాశాలు మళ్ళీ లాక్కొచ్చి పడేస్తూ ఉంటాయి. ఇట్లా అన్నీ కూడా ముడివేయబడి చిక్కులు పడిపోయి ఉన్నాయన్నమాట. మమకార పాశాలు, మోహ పాశాలు, రాగ పాశాలు, ఆప్యాయతలు, అనురాగాలు, పుత్రవాత్సల్యాలు, మనవర వాత్సల్యాలు, ఎంతన్నా చెప్పుకోగాక ఇవన్నీ కూడా వదిలిపెట్టేటువంటివి కావు. ఒకవేళ మనకు ఏదన్నా విషయం వచ్చిందా అంటే నువ్వు చెప్పే బ్రహ్మము, నువ్వు చెప్పే ఆధ్యాత్మికం పక్కన పెట్టేస్తామే తప్ప ఈ ఉన్న అనుబంధాల నుంచి మాత్రం బయటపడేందుకు సిద్ధపడే అవకాశాలు కావు. అవన్నీ కూడా పెనవేసుకుపోయి ఉన్నటువంటి యొక్క మాయా విధానముగా చెప్పుకొస్తూ ఉన్నటువంటిది. మమ మాయా దురత్యం, దాటడం సాధ్యం అయ్యే పని కాదురా అన్నాడు. మామేవయే ప్రపద్యంతే, నువ్వు దాటాలనే అపేక్ష ఒకవేళ ఉన్నట్లయితే మాం ఏవయే ప్రపద్యంతే,
నా యొక్క స్థానమగు కూటస్థ స్థానమగు గ్రాణ స్థానమగు ఈశ్వర స్థానముగా ఉన్నటువంటి హంస యొక్క ఆశ్రయంలోకి రాగలిగితే నువ్వు మెల్లమెల్లగా ఎడబడి నా స్వరూపంలోకి చేరిపోయి నువ్వు బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొంది ఆనాడు ఈ ప్రాతిభాషికము లేదు అంటావు, వ్యావహారికము లేదు అంటావు. అది నీకు కూడా వర్తిస్తుంది. ఎందువలన తత్వదర్శిభిః, తత్వమును దర్శించిన విధానం నీకు ఏర్పడింది కాబట్టి నీకు కూడా ఆ అనుభవం అనేటువంటిది కలుగుతుంది. ఆ పూట నీవు కూడా నా అనే పదం వాడగలిగే సత్తాత్వం నీకు ఏర్పడుతుంది. ఆ అనుభవం పొందనంత వరకు ఎవరైనా మా అనే పదం వాడుకోవాలి తప్ప నా అనే పదం వాడటానికి అవకాశాలు లేవు. స్వరూప అనుభవమును పొందినటువంటి వాడైతే నా అనే పదం వాడతాడు. స్వరూప అనుభవమును పొందకుండా ఉన్నటువంటి వారు వ్యావహారికముతో ప్రాతిభాషికముతో మాత్రమే మిళితమై వాటిలో ఇమిడి ఉన్నటువంటి వారికి మాత్రం మా అనే పదం వారికి మాత్రం వినపడతా ఉంటుంది. ఏమనంటే మా అంటే కాదు కాదు, వాస్తవం కాదు, వాస్తవం కాదు, వాస్తవం కాదు అన్నటువంటి మాటలే వినబడే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా యా అనే దానికి సా అనేది జోడించి యా ఏది మా లేదో సా అది మాయా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః.